సుల్లూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ గురువారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల పాఠశాలలో ఉన్న పలు సమస్యలు తమ దృష్టికి రావడంతో స్వయంగా పాఠశాల ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదులు, గ్రంథాలయం, ప్రయోగశాల, ఆర్వో ప్లాంట్ ను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను సమీక్షించారు. భోజన నాణ్యత, మెను, పారిశుద్ధ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల ఉత్తీర్ణ శాతం, మౌలిక వసతులు, పాఠశాలలో చదువుతున్న సమస్యలపై చర్చించారు. ప్యూరిఫికేషన్ లంగ్స్ లో జరుగుతుందా, హార్ట్ లో జరుగుతుందా? ప్యూరిఫికేషన్ అనేది లంగ్స్ లో జరుగుతుంది. మరి హార్ట్ చెప్తున్నా. సరే, చదువుకోవాలి. అన్ని ల్యాబ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో అంతా కూడా వీటి గురించే ఎక్కువ ఉంటది కాబట్టి మీరు ఇవే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్కువ. ఇంటర్ లో అంతా ఇది పెట్టారు, ఓకే, దాన్ని పిల్లలకి చూపించాలి. వాళ్ళకి సిలబస్ ఉన్నా లేకపోయినా దాని గురించి ఇప్పుడు హార్ట్ గురించి, బ్రెయిన్ గురించి అంతా కూడా మనకు వస్తూ ఉంటాయి. 10th లో మేము కూడా ఒకప్పుడు చదువుకున్నాం, కాకపోతే మాకు అప్పుడు ఇట్లా స్పెసిమెన్స్ లేవు కాబట్టి మేమేదో బొమ్మలు వేసుకొని అట్లా నేర్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళ బొమ్మలు వేయాలన్నా సరే ఇట్లా స్పెసిమెన్స్ గా చూస్తేనే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఇవి చూపిస్తున్నారా మీకు? స్పెసిమెన్స్ తెలుస్తున్నాయా? ఎప్పుడెప్పుడు చూపిస్తున్నారు? మీకు తెలుసా హార్ట్ గురించి? బాగా 4 వేలు ఇటు పెట్టాడు. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఇంటర్ తర్వాత. వాటిల్లో పాస్ అవ్వాలి, ర్యాంకులు తెచ్చుకోవాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. సో మీరు కష్టపడి చదవాలి, టీచర్స్ని అడగాలి. వాళ్ళు చెప్పకపోతే నా దగ్గరకు వచ్చి చెప్పు. వెరీ గుడ్. తెలుసుకోవాలి. లిప్స్, స్టర్నము. ఫుడ్ ఎలా ఉంది? బాగా పెడుతున్నారా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? వాష్రూమ్స్ బాగుంటున్నాయా? స్కూల్ ప్రాబ్లం ఏమన్నా టీచర్స్ తో కానీ ఎవరితో అయినా ప్రాబ్లం? ఎలాంటిది ఏం లేదు కదా? ఏదన్నా ఉంటే చెప్పండి. చదువుతారా? ఏమేం బుక్స్ చదివా? ఏం బుక్స్ దొరుకుతాయి? ఇట్లా లైబ్రరీ పుస్తకాలు చదవట్లా, ఏదో సార్ చెప్పారని బుక్స్ పెట్టుకో ఉన్నారు. అలా కాదు, అందరూ చదువుకోవడానికే కదా పిల్లలు ఇక్కడికి వచ్చేది. ఏమ్మా, చదువుకోవాలి. లైబ్రరీ ఎందుకు పెట్టారంటే రేపు ఫ్యూచర్ లో మీకు ఇట్లా లైబ్రరీలోనే చదువుకోవాల్సి ఉంటది. ఇచ్చారా నీకు? మర్చిపోవడం ఏంటి? డ్రెస్ వేసుకోవడం మర్చిపోలేదు కదా? షూస్ వేసుకోవాలి. ఒక్కరి గాళ్ళకు కూడా షూస్ లేవు. ఎందుకని? మీరు స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. అసెంబ్లీ అప్పుడే స్కూల్ షూస్ లేకపోతే ఇలా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. పూర్తి యూనిఫామ్ లో రావాలి. యూనిఫామ్ కరెక్ట్ గా ఉండడానికే మనకు షూస్ ఇచ్చేది. ఒక్కరి కాళ్ళకు కూడా షూస్ లేవు. ఎందుకని? బెల్ట్ కూడా ఇచ్చేది. బెల్ట్స్ అన్ని వచ్చింది. మీరు ప్రాపర్ యూనిఫామ్ చెక్ చేయాలి. ఇట్లా స్కూల్కి వస్తే ఎట్లా? వీళ్ళు ఎవరు చెక్ చేస్తారండి? ఎన్ని రోజులు అండి? ఎన్ని రోజులు తడిచిపోతాయి? కొన్ని పాడైపోయినాయి అన్నారు. రేపు మండే నుంచి రెగ్యులర్ వాడాలి. స్కూల్ గవర్నమెంట్ ఏం ఊరికే ఇస్తుందా షూస్? అవి రెగ్యులర్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కరెక్ట్ యూనిఫామ్ లో రావాలని ఇస్తుంది. మీరు ఇట్లా అలవాటు చేస్తే రేపు వీళ్ళకి ఇదే అలవాటు అవుతుంది కదా. చిన్నప్పటి నుంచి పిల్లలకి పద్ధతిగా స్కూల్ కి రావడం, నీట్ గా యూనిఫామ్ వేసుకోవాలి. మీరు అట్లా చెప్పొద్దండి. వర్షాలు ఇప్పుడు పడలేదు, నేను చదువుకున్నాను. మా స్కూల్లో షూస్ వేసుకోకపోయినా, యూనిఫామ్ ప్రాపర్ గా లేకపోయినా మాకు ఫైన్స్ వేస్తారు. అసలు క్లాసుల్లోకి అలౌ చేయరు. ఒక రోజే మాకు ఎగ్జామ్షన్ ఇస్తారు, మిగిలిన రోజులు వార్న్ చేస్తారు పిల్లల్ని. పిల్లలకి అది పనిగా లోకేష్ బాబు గారు యూనిఫామ్, బుక్స్, షూస్ ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు ప్రాపర్ యూనిఫామ్ తో రావాలని. మీరు ఇట్లా చేయడానికి లేదు. మీరు ఖచ్చితంగా వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్పాలి. ఒక్క అబ్బాయి వేసుకో అన్నాడు అంతే. ఎంతమంది తడిచిపోతాయండి? ఎన్ని రోజుల క్రితం పడింది తుఫాను? దిత్వా తుఫాన్ అయింది కదా, ఎన్ని రోజులు అయింది? ఆ 10 days వరకు షూస్ ఆడుతూనే ఉంటాయా? మీ పిల్లల్ని అయితే ఎట్లా పంపిస్తారా స్కూల్ కి? మీ పిల్లలు యూనిఫామ్, షూస్ వేసుకోకుండా స్కూల్ కి వెళ్తారా? వెళ్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మన పిల్లలు, నేను కూడా నా పిల్లల్ని యాక్సెప్ట్ చేయను. షూస్ వేసుకోకపోతే ఒప్పుకోను. నీట్ యూనిఫామ్ తో పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి. ప్రాపర్ గా వాళ్ళు డ్రెస్ చేసుకోవడం, నీట్ గా తలలు దూకోవడం, లేకపోతే నీట్ గా బుక్స్ ప్యాక్ చేసుకోవడం, అవన్నీ రావాలి. మీరు టీచర్సే తుఫాన్ వచ్చింది అందుకే పిల్లలు స్కూల్ దడిచిపోయి మన ఇంట్లో ఆరబెట్టట్లేదు కదా, బయట ఎంత ఎండ పడుతుంది, ఖచ్చితంగా ఆరుతాయి. మీరు అట్లే చెప్తూ ఉంటే పిల్లలు ఇవే నేర్చుకుంటారు. కాబట్టి ఒక్కరి కాళ్ళకి లేవు షూస్.
షూస్ వేసుకొనే నడవాలి. అలా నా బేర్ ఫుట్ తో నడిస్తే కొన్ని డిసీజెస్, టీచర్స్ మాత్రం అందరు చెప్పులు వేసుకొని నడుస్తున్నారు, పిల్లలకి మాత్రం అట్లే వదిలేశారు. మన పిల్లల్ని మనం ఇట్లా చూసుకోం. అదే మీరు అంటుంది, మన పిల్లలకి మనం అలవాటు చేసుకుంటాం, స్కూల్ పిల్లలు అలా చూడట్లా. మీరు బాధ్యత తీసుకోవాలి. మన స్కూల్లో ఉన్న పిల్లలు మన పిల్లల లెక్కే చూసుకోవాలి. మీరు ఇప్పుడు కలర్స్ మార్చారు, షూస్ అందిస్తున్నారు, బ్యాగ్స్ అందిస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు. ఇవంతా ఎందుకు చేస్తున్నారమ్మా? పిల్లలు ప్రాపర్ గా చదువుకోవాలి. ప్రైవేట్ స్కూల్స్ లాగా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కూడా అంతే కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ యూనిఫామ్స్, బుక్స్ చూపించాలని ఈరోజు మనకు చూపిస్తున్నారు. అది మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే అది ఆయన పడ్డ కష్టం వేస్టే కదా. కాబట్టి ఫస్ట్ చూసేదే యూనిఫామ్. పిల్లలు డిగ్నిఫైడ్ గా ఉన్నాడా లేదా అన్నది చూస్తారు. పోలీసుని చూస్తేనే మనం రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకు ఇస్తాం? వాళ్ళంత డిగ్నిఫైడ్ గా ఉంటారు కాబట్టి. ఓకేనా? ఇంకా మా దృష్టికి చాలా విషయాలు వస్తున్నాయి. కొంతమంది ఏదో చాక్లెట్స్, రకరకాల చాక్లెట్స్, మత్తు పదార్థాలు సంబంధించినవి, అవి ఎంత ప్రమాదం అంటే మీ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. దానికి సంబంధించిన మత్తు పదార్థాలకు సంబంధించి ఏదైనా అలవాటు అనేది చాలా దూరంగా ఉండాలి. మనం మీకు తెలిసి ఎవరైనా చేస్తున్నా కానీ మీరు హెడ్ మాస్టర్కి చెప్పండి. మీ పేరు కూడా బయటకు చెప్పరు ఎవరు. ఎందుకంటే మీరు పక్కనాడు చెడిపోయారంటే మీరు కూడా ఆటోమేటిక్గా మీరు కూడా అదే దారిలోకి వెళ్తారు. చిన్న పిల్లలు, మీరు మంచి భవిష్యత్తు ఉంది. మీకు 10th క్లాస్ చదువుకుంటున్నారంటే రేపు ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఇక్కడే ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? ఇంత కష్టపడి మీ అందరూ కూడా ఫెసిలిటీస్ ఎందుకు కల్పిస్తుంది? బాగా మిమ్మల్ని అందరినీ కూడా మేము ఎక్కడా తక్కువ కాదు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా మంచి టీచర్స్, బీఈడీలు చేసిన వాళ్ళు, పెద్ద వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి కూడా చెప్తున్నారు మేము. అవకాశాన్ని మనం ఎప్పుడైనా కూడా సద్వినియోగం చేసుకోవాలి. భాగస్వామ్యం అవ్వడానికి వచ్చారు. నేను ఎప్పుడు చూడాలి, స్కూల్లో ఒక కానిస్టేబుల్ కూడా వచ్చేవాడు కాదు. ఎగ్జామ్స్ అప్పుడే వచ్చేవాడు. ఎమ్మెల్యే గారు వచ్చారని నేను ఆశ్చర్యపోయాను ఈరోజు. అంటే అంత సమయం తీసుకొని మీ స్కూల్కి వచ్చారంటే మీరు మంచి నడవడికలతో ఉంటే మేడం గారికి, ప్రభుత్వానికి కూడా అందరికి కూడా మంచి పేరు వచ్చి, మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి కూడా మంచి పేరు వచ్చింది. పిచ్చి పిచ్చిగా కటింగ్లు వేసుకోవడం ఇవన్నీ మానేసుకొని శుభ్రంగా ఉండాలి. అవి చాక్లెట్లు తిని మత్తులో ఉన్నాం, ఇవన్నీ కూడా అలవాట్లు మీ భవిష్యత్తు నాశనం చేస్తాయి. మంచీలు, మీకు బట్టలు, భోజనాలు, ఇంత మంచి గ్రౌండ్, మంచి ఉపాధ్యాయులు ఇచ్చిన తర్వాత, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత కూడా మనం మొదట్లో బాగా బయట పడాయిలు ఉంచి మొత్తం ఎరగొట్టేస్తుంటారు. అంటే మాకు ఎందుకంటే మా కొద్దిగా ట్రాఫిక్ సమస్య చేసుకోవాల్సి వస్తారు. ఒక రోజు అయితే నెల రోజులు టైం ఇచ్చాం. నెల రోజులు టైం మార్చుకోకపోతే మంగళవారం రోజు పిలిచి 20 మంది పిల్లలు ఉంటే మీరు శనివారం లోపల చేసుకొని వచ్చేవాళ్ళు ఉంటే చదువు లోపల వినిపిస్తా అంటే నలుగురు మాత్రం మన చేతులు పదాలు నువ్వేం చెప్పాలి, అప్పుడు నేనేం చేయాలి పంపించేసాను. పేరెంట్స్ తీసుకోవడం పంపించాను. స్టాఫ్ పంపించింది. స్టాఫ్ అందరూ ఆ స్టాఫ్ గైడెన్స్ అని, ఆ తర్వాత పరీక్ష చర్చ అని అన్నీ ఒకేసారి ఇచ్చేసేసి స్ట్రెస్ అన్నీ బాగా బాగుంటుందా? టేస్ట్ బాగుంటుందా? ఏదన్నా ఉంటే చెప్పండి. బాగానే తిరగలుగుతున్నారా? అందరు ఇక్కడే తింటున్నారా? ఇంటి నుంచి తెచ్చుకుంటారా? ఇక్కడే తింటున్నారా? ల్యాబ్స్ ఎటువైపు అండి?